డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లా గాలివేడు మండలంలో ఎంపీడీఓ పైన ఏదో దురాక్రమణ జరిగిందని చెప్పి ఆయన ఆగమేఘాల మీద వచ్చి పరామర్శించడం సంతోషమే. ఎందుకంటే ఎవరిని పరామర్శించినా కూడా మనం ఆహ్వానించదగ్గదే. ఎవరైనా చేస్తే మంచిది. సో అక్కడ జరిగిన సంఘటన ఏం జరిగింది, ఎంత సీరియస్నెస్ ఉంది, ఇది కూడా చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, సుదర్శన్ రెడ్డి అని అక్కడున్న ఎంపీపీ గారి కొడుకు, మాజీ ఎంపీపీ గారి కొడుకు, ఆ ఎంపీపీ గారి కొడుకు ఏదో వాళ్ళ సిబ్బందే, ఎంపీడీఓ ఆఫీస్లో సిబ్బంది కొన్ని ఫైల్స్లో అమ్మ సంతకాలు కావాలి, ఎంపీపీ గారి సంతకాలు కావాలి అని చెప్పేసి అడిగితే, సో ఆ ఫైల్స్ తెచ్చి వండానో లేకుంటే పోయి తీసుకురావాలనో ఎంపీడీఓ ఛాంబర్కు, ఎంపీడీఓ ఆఫీస్లో మన ఎంపీపీ గారి ఛాంబర్కు వెళ్తే అక్కడ బీగం వేసి ఉంది. అక్కడ ఉన్న ఎంపీడీఓ జవహర్ బాబు అనుకుంటా అక్కడ. సో ఆయనను కీసు ఇవ్వమని చెప్పేసి అది ఓపెన్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎంపీపీ గారు వస్తేనే తీస్తాం, లేకుంటే తీయం అని చెప్పేసి సమాధానం జరిగింది. అది జరుగుతుండగానే ఇది ఏదో ముందుగా ఒక పథకం ప్రకారం పెట్టిన ప్రోగ్రాం ఉన్నట్టుంది. అన్యాయమైన కేసులు పెట్టాలన్న ఉద్దేశంతో సో దానికి ఎంపీడీఓ గారిని ఉపయోగించుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇమ్మీడియట్గా కొన్ని వందల మంది ఆఫీస్కి రావడం, అక్కడ సుదర్శన్ రెడ్డి ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏమి ఆ జవహర్ రెడ్డిని ఎంపీపీ గారిని కానీ ఏమి అనింది ఏమి లేదు. వాళ్ళందరూ వచ్చి తోపులాట జరిగింది. ఆ తోపులాటలో అతను ఆ ఎంపీడీఓ ఏదో కుర్చీ మీద ఏదో పడడం జరిగింది అన్నమాట, తూలి. అంతకు తప్ప నుంచి వేరే ఏం లేదు. సో దానిపైన ఇప్పుడు అది పెద్ద ఇష్యూగా చేయడం, దాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పోవడం, సో ఈ డైవర్ట్ చేసేదానికి అవకాశం ఉంది కదా అన్న ఉద్దేశంతో సో దాన్ని ఉపయోగించుకునే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాపితంగా పెంచిన కరెంటు ఛార్జీల పైన పోరుబాట అనే పేరుతోటి రాష్ట్ర వ్యాపితంగా అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఈ వార్తలు మరుసటి రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఉపయోగించుకుందామన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే టూర్ ప్రోగ్రాం ఫైనలైజ్ అయిపోయింది అన్నమాట. ఈ డైవర్షన్ పాలిటిక్స్. సో ఆ రకంగా అంతకుముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఈ లడ్డూల విషయంలోనే సుప్రీంకోర్టు ఈయన నిర్వాహకాన్ని తిడుతూ అక్కడ జరిగింది సుప్రీంకోర్టులో. జరిగితే అది పేపర్లకు రాకోకుండా, టీవీలకు రాకోకుండా ఉండడం కోసం అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ను ఉపయోగించడం జరిగిందనమాట. తిరుపతికి పంపించడం జరిగింది. సనాతన ధర్మము, ఆ ధర్మము, ఈ ధర్మము అని చెప్పేసి ఆయన ఏదో హిందువులకు అందరికీ కూడా ఆయనే నాయకుడు అన్నట్టుగానో లేకపోతే ఏదో అన్నట్టుగా ఆయన ప్రవర్తించడం జరిగిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే డైవర్ట్ చేయడం కోసమే. సో ఇది కూడా అంతే.
ఇది డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది తప్ప తూతూ మంత్రంగా చేయడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం కాదు. సో ఆయనను నిన్న రిమ్స్కు వాళ్ళు తరలించడం, కేసు పెట్టడం, 40 మంది పేర్లు దాంట్లో ముందుగానే ఐడెంటిఫై చేయడం జరిగిందన్నమాట. ఎవరెవరు పేర్లు పెట్టాలా, ఎవరిని లోపల వేసేయాలా అని. సో ఆ దాంట్లో భాగంగా గాలివేళ్ళలో 40 మందిని జైలు పాలు చేసే కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది. సో దాంట్లో నిన్న రిమ్స్కు తరలించడం జరిగింది. ఆయనకి ఏమి కాకపోయినా కూడా ఐసీయూలో చేర్పించడం జరిగింది. దాంట్లో అన్ని రకాలైన ఇది తీసుకున్న పరిస్థితి అన్నమాట. డిప్యూటీ సీఎం ప్రోగ్రాం అని చెప్పడము, ఆయన పరామర్శిస్తున్నారని అనడము, ఆయనకి ఏం జరిగింది ఏం లేదు. సో పొద్దున పవన్ కళ్యాణ్ రావడం, అక్కడికి వెళ్ళడం, పరామర్శించడం, అక్కడ ఏదో విలేకరులు అడగడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటనే సింహాద్రిపురం మండలంలో దుద్దెకుంట అనే గ్రామం అనుకుంటా. అక్కడ నాగేంద్ర అనే రైతు చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అప్పుల పాలై. సో దానికి వాళ్ళ పిల్లలు భార్య అందరూ 4 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో మీరేమన్నా పరామర్శిస్తున్నారా సార్ అని చెప్పేసి ఎవరో విలేకరులు అడిగినట్టున్నారు. దానికి కూడా పవన్ కళ్యాణ్ అని ఆయన చాలా నిర్లక్ష్యమైన సమాధానం. 1.5 ఎకరాల్లో చీని తోట ఉంది, దానికి కూడా బాగా కాపుకొచ్చింది. అదే కాకోకుండా 15 ఎకరాలు ఆయన లీజుకు తీసుకున్నాడు, అది కూడా కొర్ర పంట కూడా వచ్చేసేసింది, ఆ డబ్బులు కూడా వచ్చేసేసాయి. సో ఈ రకంగా అపహాస్యం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అపహాస్యం చేసే కార్యక్రమం నిజంగా కూడా ఇప్పుడు రైతులకు సంబంధించి మద్దతు ధర అనేది లేకపోయినందువల్ల ఈరోజు అతనికి అటువంటి పరిస్థితి వచ్చింది. పంట నష్టం కట్టించనందువల్ల ఆ కష్టం వచ్చింది అతనికి. అదే ఎందుకంటే పోలీసు రిపోర్టు డిఎస్పీ గారు కూడా అదే చెప్పడం జరిగింది అన్నమాట. సో అదే మద్దతు ధర, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా ఆ మద్దతు ధరతో కొనుక్కునే వాళ్ళు, పంట నష్టం జరిగితే పంట నష్టం ఇచ్చిండే వాళ్ళు, అతని కుటుంబము బాగుపడేవాళ్ళు, అతనితో పాటు మిగతా అందరు రైతులందరూ కూడా బాగుండేవాళ్ళు. కానీ ఏం జరిగింది? మొన్న జరిగిన అదే రైతులకు సంబంధించి మేమే మొన్న ఉద్యమం చేయడం జరిగింది. రైతులకు సంబంధించి మద్దతు ధర ఇవ్వలేదని చెప్పేసి దారుణం, అతి దారుణం. ఎందుకంటే ఖరీఫ్ పోయింది, ఆ ఖరీఫ్లో పంట నష్టం జరిగిపోయింది. రబీలో కూడా అటువంటి పరిస్థితి, వర్షాలన్నీ ఎక్కువైపోయి రంగు మారిన ఓట్లు అని చెప్పేసి వరి ధాన్యం అని చెప్పేసి దాన్ని కొనే పరిస్థితి లేదు. మద్దతు ధర ఏమో ఉంది, ప్రభుత్వం కొనుక్కోవాలి, 1 కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు. ఆ పేరుతో దళారీలు, మిల్లర్లు ఆ పేరుతో అతి తక్కువకు కొనుక్కునే కార్యక్రమం అంతా కూడా జరిగిన పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అటువంటిది జరిగే విషయమే కాదు. కానీ ఈ ప్రభుత్వము మద్దతు ధర ఇవ్వలేదు. మరి క్వశ్చన్ చేసే పవన్ కళ్యాణ్ అని ఆయన క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబుతో మిలాఖత్ కావడమా, లేకుంటే కూటమిలో నీ పార్టీ కూడా భాగస్వామేనే, లేకుంటే తెలుగుదేశం పార్టీని తిట్టకూడదని చెప్పేసి ఏమన్నా అనుకున్నావా? ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే క్వశ్చన్ చేసే కార్యక్రమమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా క్వశ్చన్ చేసేదేనా? నీ పార్టీ పాలసీ ఇదేనా? మరి క్వశ్చన్ చేసి ఉంటే ఇంత జరిగేది కాదు కదా. నాగేంద్ర అనే వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు కదా. సో ఇంత దూరం వచ్చినావు కదా, మళ్ళీ ఎంత దూరం హెలికాప్టర్ కూడా రెడీగా ఉంది, ఎంతసేపు పోయి చూసి వస్తావు, పరామర్శిస్తూ వస్తావు? దానిపైన నివేదికలు తెప్పించుకుంటున్నాం. ఇంకా ఎవరైనా చంపింటారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అవహేళన మాట్లాడుతున్న పరిస్థితి అన్నమాట.